ఒక పెద్ద డిజిటల్ నెట్వర్క్లో మన నమ్మకానికి అసలు ఆధారమేంటి? అది అడ్వాన్స్డ్ టెక్నాలజీనా? లేక దాని వెనక ఉన్న మనుషులా? అసలు ఈ రెండిటినీ కలిపి మోసాలకు ఏమాత్రం తావులేని ఒక స్ట్రాంగ్ సిస్టమ్ను ఎలా క్రియేట్ చేయగలం? సరే, ఈరోజు మనం హ్యూమన్ క్యూరేటర్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ గురించి, వాళ్ళను సెలెక్ట్ చేసే ఒక కఠినమైన ప్రాసెస్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. సో ఇక్కడే మనకు అసలైన ఛాలెంజ్ వస్తుంది. ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్నా ఫైనల్గా ఒక మనిషి ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ వ్యక్తి నమ్మదగినవాడే అని మనం ఎలా గ్యారెంటీ ఇవ్వగలం? ఇది కేవలం టెక్నాలజీకి సంబంధించిన సమస్య కాదు. ఇది పూర్తిగా నమ్మకం, బాధ్యతకు సంబంధించిన విషయం. ఒక్కసారి ఆలోచించండి. లక్షల మంది యూజర్లు ఉన్న ఒక సిస్టంలో ఆ గేట్కి కాపలా ఎవరు? ఎవరు కరెక్ట్ పర్సన్ని లోపలికి రానిస్తారు? ఎవరు ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఆపుతారు? ఆ ఒక్క గేట్ కీపర్ నిజాయితీ మీదే కదా మొత్తం సిస్టమ్ సేఫ్టీ ఆధారపడి ఉండేది. ఆ గేట్ కీపర్లే ఈ హ్యూమన్ క్యూరేటర్లన్నమాట. ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఒక ప్రొఫైల్ని చెక్ చేశాక ఈ క్యూరేటర్లు రంగంలోకి దిగుతారు. వాళ్ల విచక్షణతో ప్రతి వెరిఫికేషన్ను రివ్యూ చేసి ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. చెప్పాలంటే వీళ్లు టెక్నాలజీకి ఒక హ్యూమన్ సేఫ్టీ లేయర్ లాంటివాళ్లు. ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద బాధ్యత. అందుకే ఈ క్యూరేటర్లను ఎలా సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు అనే విషయంలో పూర్తి పారదర్శకత ఉండటం చాలా ముఖ్యం. కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి ఇది తెలుసుకునే హక్కుంది. ఎందుకంటే చివరికి వాళ్లమీదే కదా మన నమ్మకం ఆధారపడి ఉండేది. అయితే ఇంత పెద్ద నమ్మకాన్ని ఎలా కడతారు? ఊరికే మాటలతో కాదు. దీనికోసం ఒక స్ట్రిక్ట్ 5 స్టెప్ ప్రాసెస్ ఉంది. కేవలం అత్యంత అర్హలైన, నిజాయితీపరులైన వ్యక్తులు మాత్రమే క్యూరేటర్స్ అవ్వగలరు. ఏంటా ప్రాసెస్? వివరంగా చూద్దాం. ఈ 5 స్టెప్స్ చూడండి. 1. ఐడెంటిటీ వెరిఫికేషన్. 2. కాంప్లయన్స్ సర్టిఫికేషన్. 3. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రివ్యూ. 4. సూపర్వైజ్డ్ ట్రైనింగ్. చివరిగా 5. కోడ్ ఆఫ్ కండక్ట్. చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా పక్కాగా డిజైన్ చేసిన సిస్టమ్ అన్నమాట. సరే, ఫస్ట్ స్టెప్. ఇక్కడ అనామకత్వానికి అంటే అనానిమిటీకే అస్సలు ఛాన్సే లేదు. ప్రతి క్యూరేటర్ కూడా ముందుగా ఒక వెరిఫైడ్ హ్యూమన్ నోడై ఉండాలి. వాళ్ళ రికార్డ్స్ ఆన్ చైన్, ఆఫ్ చైన్ రెండిట్లోనూ క్లియర్గా ట్రేస్ చేసేలా ఉంటాయి. అంటే ఎవరు పడితే వాళ్ళొచ్చి క్యూరేటర్ అవ్వలేరు. ఇక రెండో స్టెప్, ఇంటర్నేషనల్ రూల్స్ మీద గ్రిప్ ఉండాలి. అంటే మనీ లాండరింగ్ లాంటివి ఆపడానికి వాడే హాంకాంగ్ ఏఎంఎల్ఓ, ఎఫ్టీఏఎఫ్ గైడ్లైన్స్ లాంటి వాటిపై వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. థియరీ మాత్రమే కాదు, లైవ్ కేసుల్లో వాళ్ల నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకుంటేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. మూడో స్టెప్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ టెక్నాలజీనే ఒక రెఫరీలా పనిచేస్తుంది. క్యూరేటర్లు వాళ్లకు తెలిసిన వాళ్ల కేసులు లేదా వాళ్ల రిఫరల్ నెట్వర్క్లో ఉన్న వాళ్ల కేసులు రివ్యూ చేయకుండా సిస్టమ్ ఆటోమేటిక్గా ఆపేస్తుంది. దీనివల్ల ఎలాంటి పక్షపాతానికి తావుండదు. ఇక నాలుగోది, దీని ఒక రకమైన అప్రెంటిస్షిప్ అనుకోవచ్చు. కొత్త క్యూరేటర్లు డైరెక్ట్గా ఒంటరిగా నిర్ణయాలు తీసుకోరు. వాళ్లు చూసే ప్రతి కేస్ని సీనియర్ క్యూరేటర్లు మళ్లీ రివ్యూ చేస్తారు. వాళ్ల పనిని కంటిన్యూస్గా ఆడిట్ చేస్తూ ఉంటారు. అంతా ఓకే అనుకున్నాకే వాళ్లకు ఫుల్ రైట్స్ ఇస్తారు. ఫైనల్గా 5వ స్టెప్, శాశ్వత జవాబుదారీతనం. ఇక్కడ జీరో టాలరెన్స్ పాలసీ. చిన్న తప్పు చేసినా, కొంచెం పక్షపాతం చూపించినా వెంటనే సస్పెన్షన్. అంతేకాదు, వాళ్లు చేసే ప్రతి పనికి ఒక పర్మనెంట్ డిజిటల్ ఫుట్ప్రింట్ ఉంటుంది. దీన్నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అసలు ఇంత స్ట్రిక్ట్ ప్రాసెస్ ఎందుకు అని మీకు అనిపించొచ్చు. సింపుల్. ఎందుకంటే ఈ క్యూరేటర్స్ అనే లేయర్ నెట్వర్క్లో ఒక వీక్ లింక్గా ఉండకూడదు. అది అందరికంటే బలమైన లింక్గా ఉండాలి. ఎందుకంటే దాని ఎఫెక్ట్ మొత్తం నెట్వర్క్పై ఉంటుంది. ఈ ఐడియాలజీ వెనుక ఉన్న కోర్ ప్రిన్సిపల్ ఈ ఒక్క మాటలో ఉంది. క్యూరేటర్ లేయర్ అనేది బలహీనమైన లింక్ అవ్వకూడదు. అది నెట్వర్క్లోనే అత్యంత క్రమశిక్షణగల భాగంగా ఉండాలి. ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఈ సిస్టమ్ మీద ఆధారపడేది మనం మాత్రమే కాదు. గవర్నమెంట్ రెగ్యులేటర్స్ వాళ్ల రూల్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అని చూస్తారు. పెద్ద పెద్ద బిజినెస్లో వాళ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేఫ్గా ఉందని నమ్ముతారు. ఇంకా మనలాంటి లక్షలాది మంది యూజర్లు నెట్వర్క్ మీద నమ్మకంతో సేఫ్టీ కోసం దీనిపై ఆధారపడతారు. సో అందరి బాధ్యత వీరిపై ఉంది. అయితే ఇదంతా థియరీ మాత్రమే కాదు. ఈ కఠినమైన ప్రాసెస్ రియాలిటీలో ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ అన్ని పరీక్షలను దాటుకుని 3 కొత్త క్యూరేటర్లు
ఈ బాధ్యతను తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్లకు వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. అవును, కరెక్ట్గా విన్నారు. ఈ 5 దశల ఫిల్టర్ని దాటి ముగ్గురు కొత్త క్యూరేటర్లు మన నెట్వర్క్ను సేఫ్గా ఉంచే బాధ్యతను పంచుకోబోతున్నారు. మొదటిగా ఐడి నంబర్ 0014 పాకిస్తానీ కమ్యూనిటీ నుండి మీకు మా హృదయపూర్వక స్వాగతం. రెండవ వారు ఐడి నంబర్ 0015 యునైటెడ్ స్టేట్స్ నుండి వెల్కమ్ టు ద టీమ్. ఇక మూడవవారు ఐడి నంబర్ 0016 బంగ్లాదేశీ కమ్యూనిటీ నుండి మీకు కూడా మా స్వాగతం. పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్, బంగ్లాదేశ్ చూసారా, 3 వేర్వేరు శక్తివంతమైన కమ్యూనిటీలు. కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఈ మొత్తం హ్యూమన్ నెట్వర్క్ యొక్క ఉమ్మడి నమ్మకాన్ని మోస్తున్నారు. సో ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది. మనిషి విచక్షణ, టెక్నాలజీ, జవాబుదారీతనం. ఈ మూడింటినీ కలిపితే వచ్చేదే డిజిటల్ ప్రపంచంలో నమ్మకానికి అసలైన భవిష్యత్తా? ఏమంటారు?